ఇంకా లేట్ చేయకుండా నా దగ్గర ఉన్న వెల్టైల్ జిబ్రా డానియో ఫిషెస్ని అయితే బ్రీడింగ్ అయితే పెట్టేయబోతున్నాను. ఎందుకంటే వీటిలో ఫీమేల్స్ స్టమక్స్ అయితే ఫుల్గా ఫిల్ అయిపోయినాయి. అలాగే మన దగ్గర మేల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా బ్రీడింగ్ పెట్టేయడమే. నేనైతే ఒక బ్లాక్ టబ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. దాంట్లో వాటర్ ఫిల్ చేసి బ్లాక్ టబ్లో మనకి ఈజీగా ఎగ్స్ కనిపిస్తాయి కాబట్టి బ్లాక్ టబ్ యూస్ చేశాను. అండ్ జిబ్రా డానియోస్ని బ్రీడ్ చేయాలంటే ఇలాంటి కేజ్ ఖచ్చితంగా కావాల్సింది. ఎందుకంటే జిబ్రా ఫిషెస్ బ్రీడింగ్ చేసినప్పుడు వాటి ఎగ్స్ అవే తినేస్తాయి కాబట్టి మనం రిజల్ట్స్ అనేది చూడలేకపోతాం. దాని గురించి ఇట్లాంటి కేజ్ మనంతటా మనం తయారు చేసుకోవచ్చు, లేకపోతే అమెజాన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. సో దీని అయితే పెట్టేసిన తర్వాత దీని లోపల మనం అయితే పేరెంట్స్ని వదలాలి. ఎగ్స్ అయితే కిందకి అయితే పడిపోతాయి అనమాట. పేరెంట్స్ని అయితే ఇప్పుడు నేను లోపల అయితే పెట్టేస్తున్నాను కేజీ లోపల. సో పేరెంట్స్ వచ్చేసరికి నేను 4 ఎల్లో 4 గ్రీన్ అయితే తీసుకున్నాను. రిజల్ట్స్ చూద్దాం రకరకాలుగా వస్తాయా లేకపోతే దేని దానికే వస్తాయి అనేది. అండ్ జిబ్రా ఫిషెస్ కొంచెం స్పీడ్ ఉంటాయి కాబట్టి స్లో డౌన్ చేయడానికి అయితే గప్పి గ్రాస్ అయితే యాడ్ చేశాను అనమాట. గప్పి గ్రాస్ ఇలా యాడ్ చేసి అలా ఒక 2 అవర్స్ వదిలేసానో లేదో బ్రీడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. తీరా ఒక 2 అవర్స్ వచ్చి చూసేటప్పటికైతే టబ్బు కింద అయితే ఎగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ టైం నేను చూసైతే షాక్ అయ్యాను. ఎందుకంటే ఎగ్స్ ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంటాయి అనుకున్నాను. బట్ ఈ ఎగ్స్ వచ్చేసరికి గ్రీన్ కలర్లో ఉన్నాయి. జిబ్రా డానియోస్ని బ్రీడ్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి నాకు అంత నాలెడ్జ్ లేదు. అంతకుముందు ఎవరైనా జిబ్రా డానియో ఫిషెస్ని బ్రీడ్ చేసి సక్సెస్ అయినట్టయితే ఖచ్చితంగా మీ గైడెన్స్ అనేది కామెంట్లో పెట్టండి.